నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల కౌంటింగ్ టీసీసీలో ప్రత్యక్ష ప్రసారం. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. భవిష్యత్తు 3D టెక్నాలజీదే. నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ కుమార్. రెండు పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు. ఆర్టీఓ డి సురేంద్ర సింగ్ నాయక్. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై పార్టీలతో పాటు జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరికి అంతుచిక్కని విధంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు వైఎస్ఆర్సీపీకి, మరికొన్ని సంస్థలు కూటమికి అధికారం దక్కుతుందని అంచనా వేయడంతో ఉత్కంఠ నెలకొంది. తాడేపల్లిగూడెంలో వైసీపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేశారు. ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై బెట్టింగులు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 8:30 గంటల నుండి ఈవీఎం ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. మంగళవారం 12 గంటల నుండి 1 గంట మధ్యలో ఏ పార్టీకి మెజార్టీ అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ ఎన్నికల ఫలితాలపై మంగళవారం టీసీసీ వారు విశ్లేషణతో కూడిన ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గ ఫలితాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి పూర్తి ఫలితాలు వచ్చే వరకు ఈ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉందో దానికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకి ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. అట్లాగే మేము కూడా మా కార్యకర్తలని, మా కౌంటింగ్ ఏజెంట్లు అందరికీ కూడా అదే విషయాన్ని మేము షేర్ చేయడం జరిగింది. మా తరపున ఎవరైతే రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి ఈసీ అయితే ఏదైతే ఇచ్చిందో అది షేర్ చేయటం, అట్లాగే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, అక్కడ మనం ఉండాల్సిన పద్ధతుల మీద మేము సుదీర్ఘంగా వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే మా దగ్గర ఉన్న సీనియర్ నాయకులు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్స్కి అటెండ్ అవడం జరిగింది. వారందరూ కూడా వారి ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చాలా స్మూత్గా వెళ్తుందని మేము అందరూ ఆశిస్తా ఉన్నాం. అలాగే ఉన్న పార్టీల నుంచి కూడా ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనం ఎట్లా వాళ్ళతో బిహేవ్ చేయాలనే దాని మీద కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం స్మూత్గా వెళ్ళాలనే కోరుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా అలాగే సహకరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఏదంటే ఆర్ఓ గారు ఉన్నారో ఆయన కూడా ఇప్పటికే చాలా చోట్ల చాలా స్ట్రిక్ట్ గా జరుపుతున్నాం, పకడ్బందీగా మేము తీసుకోవడం జరిగింది. దానికి వాళ్ళకి సహకరించమన్నారు. ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పేసి మీ ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే మనం అందరం ఆశిస్తున్నామో దానికి మేమందరం దాన్ని తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. 4వ తారీఖున జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం
ఇక్కడ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయంలో పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ల నిర్వహణ జరిగింది. ఇక్కడ ఇందులో భాగంగా నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్ చూసుకుంటే సుమారు 40 కంపెనీలు 40 సర్వేలు 30 సర్వేలు కూటమికి అనుగుణంగా ఇచ్చినాయి. ఒక 5 సర్వేలు అధికార పార్టీకి ఇవ్వడం జరిగింది. సుమారు 40 సర్వేలు కూడా తాడేపల్లిగూడెం సీట్ చూసుకుంటే కనుక బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని ఈ 40 సర్వేలు ఇచ్చినాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 40 సర్వేలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి కొత్త పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ శుభపరిణామంలో మా జన సైనికులు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచన ప్రకారం మేము ముందుకెళ్తాం. ముందు బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది, తర్వాత ఈవీఎం కౌంటింగ్ జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ వారితో రేపు కౌంటింగ్లోకి వెళ్ళబోయే ఇతర పార్టీ వాళ్ళతో కూడా సమానంగా ఉండి ఏ గొడవలు లేకుండా బయటికి రావాలని మాకు మా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏ సంబరాల్లో పాల్గొనకుండా ప్రతి ఒక్కరూ ఏ గొడవలకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి 4వ తేదీన జరిగేటువంటి ఏదైతే భీమవరంలో కౌంటింగ్ జరగనుందో దానికి సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే మరి ఏదైతే మా పార్టీ తరపున ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ చిన్నపాటి శిక్షణ తరగతులు అవగాహన తరగతుల కింద నిర్వహించడం జరిగింది. ముందస్తుగా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో అటు తెలుగుదేశం కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, ఈ 3 పార్టీల నుంచి ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తుల్ని మేము ముందుగా సెలెక్షన్ చేసి ఏజెంట్లుగా ఉంచడం జరిగింది. ఆ ఏజెంట్లకు ఎలాంటి అక్కడ కౌంటింగ్ సమయంలో ఏదైతే ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలన్నీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది. తాడేపల్లిగూడెం సీటు మనం ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఏ సర్వే వేసినా తాడేపల్లిగూడెం సీటు అత్యధిక మెజార్టీతో గెలవనుందని, అంటే విజయం అనేది ఖచ్చితంగా మనకి అనేటువంటి ఒక విషయం, అందరికీ తెలిసిన విషయం తాడేపల్లిగూడెంలో. అయితే ఎంత మెజారిటీ అనే అధికారికంగా ప్రకటన కోసం మాత్రమే ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఏదైతే మరి ఈ కొత్త నిబంధనలు అయితే కౌంటింగ్ ప్రక్రియ అనంతరం మరి ఎలా మసులుకోవాలి, ఏదైతే మరి పార్టీల మధ్య ద్వేషభావాలు పెంచుకోకుండా కార్యకర్తలందరూ కూడా అలాగే నాయకులు ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ఎలా నడుచుకోవాలనే విషయంపై కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. భవిష్యత్తు 3D ప్రింటింగ్ టెక్నాలజీదేనని ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఏపీ నిట్లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీపై 8, 9, 10 తరగతి విద్యార్థులకు 5 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగంలో 3D ప్రింటింగ్ రంగం ఒకటన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, మెకానిక్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి బాబురావు, డాక్టర్ టి కార్తికేయ శర్మ, డాక్టర్ వి సందీప్, డాక్టర్ పి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సో అప్పటికప్పుడు పార్ట్స్ మీకు ప్రిసైజ్గా అంటే డైమెన్షన్స్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. మనం మాన్యువల్గా చేసామనుకోండి ఎక్కడో దగ్గర వచ్చినా ఎర్రన్నా జరుగుతుంది. ఇప్పుడు నేను మాన్యువల్గా చేసా, ఓ పక్క చూడండి వంకరగా ఉంది, ఇంకో పక్క ఎత్తుగా ఉంది. ఇది మనం వేసినా కూడా పోవచ్చు, పోకపోవచ్చు. రైట్, ఇట్ కెనాట్ మూవ్. సో కాబట్టి అదే మీరు మిషన్లో చేస్తే మీరు ఏ డైమెన్షన్స్ అయితే ఇస్తారో, మీకు ఏ సైజ్ అయితే కావాలో అది ఎగ్జాక్ట్గా ప్రింట్ చేసేస్తుంది. ఎందుకంటే మెషిన్ ఎర్రర్ తక్కువ ఉంటుంది. వేరే మన హ్యూమన్ బీయింగ్స్ మన హ్యాండ్స్తో చేస్తే ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను అదే కోఆర్డినేటర్ సార్తో మాట్లాడాను, హెచ్ఓడి సార్తో మాట్లాడాను. మీకు 5 రోజులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంచే దానికోసం మంచి ప్రజెంటేషన్స్, అలాగే కొన్ని టాస్క్స్ కూడా ఉన్నాయి మీకు. ఇదిగో ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటిది? డైనోసార్ ప్రింట్ చేశారు. అదే హ్యాండిల్. సో దీనికి ఒక ముందుకు వచ్చేసి ఇది హ్యాండిల్ ఆఫ్ ద నైఫ్. సో ఇది డైనోసార్. అలా మీరు చాలా ఆబ్జెక్ట్స్ ప్రింట్ చేయొచ్చు. ఇట్ ఆల్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, యూ కెన్ ఇమాజిన్ దిస్ ఇన్ ఏ బిగ్గర్ వే. అక్కడ మెటల్స్ తీసుకొని చేస్తే మెటల్ ఆబ్జెక్ట్స్తో వచ్చేస్తాయి మనకి. ఇంకా ఉన్నాయి ఇది సెల్ ఫోన్ స్టాండ్. మనం మూవీస్ చూసినప్పుడు వాడతాం కదా ఇంట్లో. దీని మీద సెల్ ఫోన్ ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ మనం కానీ. ఇదొక కప్. ఇవన్నీ మిషన్లోంచి వచ్చింది, 3D ప్రింటింగ్ మిషన్. సార్ ఇప్పటిదాకా మనకు బాటిల్ అవన్నీ కూడా మిషన్లో నుంచి కదా వస్తున్నాయి, ఇది ఏ విధంగా డిఫరెంట్? మరి ఈ బాటిల్ కూడా 3D ప్రింటింగేనా? కాదు కదా. సో మరి ఇప్పుడు ఈ 5 రోజులు ఏం చేయాలి మీరు? ఇందాక నేను అడిగా 3D ప్రింటింగ్ గురించి ఎవరైనా చదువుకొని వచ్చారా అని చెప్పాను. ఒకరిద్దరే కలుగుతారు. 272 పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తాడేపల్లిగూడెం
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేంద్ర సింగ్ నాయక్ తెలిపారు. సోమవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలో వివిధ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 320 స్కూళ్లు బస్సులకు 272 బస్సులు అన్ని విధాలుగా ఫిట్నెస్ కలిగి ఉన్నాయన్నారు. మిగిలిన 48 బస్సులకు మరమ్మతులు చేయించాలని సూచించామన్నారు. పూర్తి కండిషన్లో లేకుండా స్కూల్ బస్సులు నడపడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ నెల 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలపై టీసీసీ విశ్లేషణ ప్రత్యక్ష ప్రసారం. మన టీసీసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలైన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల ఫలితాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం. ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి ఫలితాలు పూర్తయ్యే వరకు మీ టీసీసీలో ప్రత్యక్ష ప్రసారం. ప్రజాక్షేత్రంలో వాటర్ తీర్పు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08882256999 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెంలో ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నాయి. మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పగ్గాలు చేపట్టడం ఖాయం. ఎందుచేతనంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆయన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని వర్గాలతో పాటుగా ముఖ్యంగా SC ST BC మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదలు కూడా పెద్దపీట వేయటం వల్ల వారందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్లేశారు. దాన్ని పర్సెంటేజ్ని బట్టి 81% వేసారంటే ముఖ్యంగా మహిళలు వేశారు. మహిళలు సంక్షేమ పథకాలు ఎక్కువగా లబ్ధి పొందారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న ముఖ్యమంత్రిగా గెలవటం ఖాయం. అంతేకాకుండా మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొట్టి సత్యనారాయణ గారు కూడా తప్పనిసరిగా గెలుస్తారని మాకు ధీమా ఉంది. ఎందుచేతంటే ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఆయన కూడా ప్రజలందరికీ కూడా విన్నంటూ ఉండటం వల్ల వారందరూ కూడా తప్పనిసరిగా వేశారని ధీమా ఉంది. ఎవరెన్ని మాటలు చెప్పినా సరే ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారు, అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తిరిగి నియమించబడతా ఉంటారు. అందుకని మేము స్వాగతిస్తూ స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం పురస్కరించుకొని ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఏళ్ల సూర్యారావు జ్ఞాపకార్థం వారి సతీమణి సీతారామమ్మ, కుమారుడు సత్యబాబు, కోడలు శివకుమారి, జితేంద్ర, మీనాక్షిల సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈ రోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ యాళ్ల సూర్యారావు గారి కుమారుడు యాళ్ల సత్యబాబు గారు, వారి ధర్మపత్ని శివకుమారి దంపతులు, వారి కుమారుడు జితేంద్ర, వారి కుమార్తె మీనాక్షి మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం మన శివాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అన్న సమారాధన నిర్వహించిన దాతలు యాళ్ల సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ చేసిన కోరి ప్రార్థిస్తున్నాం.
ఉపాధి హామీ పనిలో మరణించిన ఉపాధి కూలీలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెదతాడేపల్లిలో గుండెపోటుతో మరణించిన ఉపాధి హామీ కూలీ ఆలపాటి వెంకటరావు కుటుంబ సభ్యులను కండెల్లి సోమరాజు పరామర్శించి సంతాపం తెలిపారు. మండలంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ఇటీవల కాలంలో 3 ఉపాధి కూలీలు మరణించారన్నారు. మెట్ట ఉప్పరగూడెం, మాధవరం, పెదతాడేపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు మరణించారన్నారు. మలేషియాలో అనారోగ్యంతో మరణించిన ఎల్లావుల వీరామణి మృతదేహం సోమవారం ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లి గ్రామానికి చేరుకుంది. విదేశాల్లో నుండి మృతదేహం తీసుకురావటానికి ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తాడేపల్లిగూడెంలో సేవలందిస్తున్న గట్టి మాణిక్యాలరావును కలిసి తల్లి మృతదేహం ఇండియాకి తీసుకురావాలని ఆమె కుమారుడు ఎల్లావుల దుర్గాప్రసాద్ కోరారు. ఆమె మృతదేహాన్ని ఇండియాకి రప్పించి ఉచితంగా అంబులెన్స్లో చిన్నవెల్లమిల్లికి రప్పించిన లయన్ గట్టి మాణిక్యాలరావుకు వీరమణి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇలా చనిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాడేపల్లిగూడెం నియరెస్ట్గా ఉన్నటువంటి వెల్లమిల్లి గ్రామానికి చెందినటువంటి ఈమె జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడ అనారోగ్యంతో మరి ఆకస్మికంగా మృతి చెందడం, అక్కడి నుంచి ఇక్కడ డెడ్ బాడీ రావాలంటే కనుక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు నన్ను అప్రోచ్ అవ్వడం, దీనికి హై కమిషన్ ఆఫ్ ఇండియా మరి కౌలాలంపూర్ మలేషియా దేశంకి వీరి కోసం ప్రత్యేకంగా మరి నేను ప్రయత్నం చేయడం, ఆ విధంగా అక్కడి నుంచి డెడ్ బాడీ ఇక్కడికి రప్పించడం కోసం కృషి చేయడం జరిగింది. ఈ విధంగా మనకు సపోర్ట్ చేసినటువంటి లయన్స్ మెంబర్స్కు, అలాగే దీనికి కోఆర్డినేట్ చేసినటువంటి హై కమిషన్ ఆఫ్ ఇండియా వారికి, మరి ఎంబసీ ఆఫ్ ఇండియా వారికి, లేబర్ అటాచీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇటువంటి వారు ఎంతోమంది మరి విదేశాలకు జీవనోపాధి కోసం వెళ్తున్నారు. వారు అష్టకష్టాలు పడడం, ఆత్మహత్య చేసుకోవడం, అనేక రకాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడటం జరుగుతుంది. సో అటువంటి వారిని ఆదుకునేదానికి మా కైండ్నెస్ ఫౌండేషన్ మరి ఎల్లప్పుడూ మా యొక్క చేతులు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి వీరి యొక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారాన్ని కానీ లేదు కొంత ప్రభుత్వం నుంచి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా కొంత సొమ్ము వచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియపరుస్తాను. మలేషియాలో పనిచేయడంగా అనారోగ్య కారణం వల్ల చనిపోయారు. అక్కడ అసలు రాదనుకున్న డెడ్ బాడీ గట్టి మాణిక్యాలరావు గారు ఎంతో కృషి చేసి మా అమ్మగారి బాడీని ఆ లగేజ్ని ఇక్కడ తీసుకొచ్చారు. వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా దగ్గర నుంచి. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరుగు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. స్థానిక శేఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎం సత్యం, ప్రతి వీరాస్వామి, వి రామాంజనేయులు, బాపయ్య శర్మ తదితరులు వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందించారు. గ్రంథాలయాధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ తరగతుల్లో విద్యార్థులు పాల్గొన్నారు. కుంచినపల్లి ద్వారకానగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి మాటూరు నాగవెంకట పంచాక్షరి సవితాదేవిలు 10,116 రూపాయలు అందజేశారు. ఈ మొత్తాన్ని స్వామివారి ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల పిల్లలను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని డాక్టర్ శ్రావణి అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు. హెల్త్ సూపర్వైజర్ మంగతాయారు మాట్లాడుతూ వివిధ రకాల వైకల్యాల సమస్యలతో బాధపడుతున్న పిల్లలని గుర్తించి ఆదరించటం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ దుర్గా భవాని మాట్లాడుతూ దివ్యాంగుల సేవ విశ్వ మానవ సేవ అన్నారు. ప్రత్యేకోపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్య మాట్లాడుతూ 21 రకాల
వైకల్యాల పిల్లలను గుర్తించే కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎస్కే జిలానీ అకాల మరణానికి పలువురు సోమవారం సంతాపం తెలిపారు. తాడేపల్లిగూడెంలో పట్టణంలో అందరికీ కావలసిన మనిషి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సుపరిచిత వ్యక్తి ఎస్కే జిలానీ అకాల మరణంకు సంతాపం తెలిపారు. ఎస్కే జిలానీ ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరపు రాజేంద్ర ప్రసాద్, బొద్దాని శ్రీనివాస్, చింతకాయల సత్యనారాయణ, దూద్బాయ్, సప్తగిరి, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.